అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి యాంకర్ శ్యామల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త. మరి నాగార్జున యాదవ్ గారిని అరెస్టు చేశారంటే మరి తప్పు చేస్తేనే కదా అరెస్టు చేసేది. ఊరక ఏం మాట్లాడకుండా, ఏం చేయకుండా, ఏ బూతు మాటలు మాట్లాడకుండా ఉంటే ఎవరు చేస్తారు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి, ఆలోచించి మాట్లాడండి. యాంకర్ శ్యామల గారి గురించి దాంట్లో తప్పేముంది అని అంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాటలు వినే ఉంటారు. నాగార్జున యాదవ్ గారు మాట్లాడిన మాటలన్నీ కూడా. మరి అందులోనూ అరెస్టు చేసింది తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు, తెలంగాణ గవర్నమెంట్ అయితే, ఈ యాంకర్ శ్యామల గారేమో ఆంధ్ర గవర్నమెంట్, ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసింది అని అంటుంది. మరి ఆమెకు ఎలా ఆలోచిస్తుందో, ఏ విధంగా ఆలోచిస్తుందో, ఆమె మైండ్ ఎక్కడుందో కూడా ఎవరు తెలియని పరిస్థితి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. ఆమె బ్రెయిన్ ఏమైపోయింది? ఎక్కడికి పోయింది? ఏమని దొబ్బినట్లుందా? ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. కానీ అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు అయితే ఆంధ్ర పోలీసులని ఈ విధంగా చెప్తుంది. అది ఎంతవరకు స్వాభావం అంటే ఏ గవర్నమెంట్ అయింది, ఏ రాష్ట్రం అయింది కూడా ఆమెకి ఇంతవరకు తెలియదు అన్నమాట. తెలియకుండా ఇలాంటి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరైనా చెప్పండి, ఏ ప్రభుత్వం అనేది ఆమెకు ఇంతవరకు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుందంటే ఎలా సాధ్యమవుతుంది? ఏ విధంగా సాధ్యమవుతుంది? మరి నాగార్జున యాదవ్ గారు ఏం మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారని కూడా ఒకసారి ఆలోచించి చెప్పండి. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలకు, ఇలా మెంటల్ మాటలకు, అలా సైకో మాటలకి కదా ఒక్కసారి చెప్పండి. ఎప్పుడూ 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఒక ఓసర ఉల్లి మాదిరి వస్తుంది. ఏదో 4 వీడియోలు పెట్టి 4 మాటలు మాట్లాడి మాయమైపోద్ది. మళ్ళీ ఎవరైనా పుల్లబెట్టి పొడిచినప్పుడు ఆమె ఉరుకోత బయటకు వచ్చుద్ది, మళ్ళీ మాట్లాడడం మొదలు పెడుతుంది. ఇటువంటిప్పుడే వాళ్ళు ఒక సానుభూతి కోసం ఎవరన్నా అరెస్ట్ చేసినప్పుడు, ఏదన్నా శవం కనిపించినప్పుడు బయటకు వస్తారు. ఒక రాష్ట్ర ప్రజల గురించి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించవలసిన అవసరం ఆలోచించరు, వాళ్ళ గురించి మాట్లాడరు. ఈ తప్పుల గురించి మాట్లాడిన వాళ్ళను అరెస్ట్ చేస్తే వాళ్ళ కోసం బయటకు వస్తారు. ప్రజల కోసం మాట్లాడరు, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడరు. ఇటువంటి వాళ్ళు రాష్ట్రానికి అవసరం అంటారా? ఒక్కసారి చెప్పండి. ఓటరు మహా ప్రజలారా, ఓటర్లు వేసే మహా ఆశీస్సులారా, ఇటువంటి వాళ్ళు కావాలంటారా? ఈ శ్యామల గారు ఆ పార్టీని సర్వనాశనం చేసేటట్టుంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతాడు ఏమో మరి. అటువంటి వాళ్ళతో కాపురం పెట్టాలంటే ఈ కాపురం చేయాలని ఎలా చేయగలుగుతాడు? ఒకసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఈ జగన్ గారిని సర్వనాశనం చేయటానికి కానీ అధికారం తీసుకురావడానికి మాత్రం కాదు అని తెలియజేస్తూ, మరి ఏ ప్రభుత్వమో, ఏ రాష్ట్రం వాళ్ళో కూడా తెలియకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. అంటే ఎలా మాట్లాడుతుంది, ఏ విధంగా మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించండి తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.